అందరికీ హ్యాపీ భోగి అండి. మార్నింగ్ అయితే 5:30కి లేచాను. ఎందుకనుకున్నారా? ముందుగా అయితే మనం భోగి స్నానాలు చేయాలి కదా! అందుకని చెప్పేసి లేచాను. నార్మల్‌గా ఒక్కోసారి అయితే 5:30కి, 8:30కి, 9:30కి ఇలా లేస్తూ ఉంటాము. భోగి రోజు మాత్రం చాలా తొందరగా లేచాను. షాక్ అవ్వకండి. ఎందుకనుకున్నారా? ఆటోతో నలుగు పెట్టేసి చాలా హ్యాపీగా అయితే స్నానం అయితే చేయాలి కదా! పండగైతే మనకొచ్చేసింది కాబట్టి, పండగ స్టార్ట్ అయిపోయింది కాబట్టి భోగి స్నానాలు చేసేసి నలుగు పెట్టుకున్నాక ఇంకా ముగ్గులైతే స్టార్ట్ చేయాలి కదా! ముగ్గులైతే నేను కంప్లీట్‌గా ముగ్గులైతే వేస్తాను. చాలా అంటే చాలా చలి పడుతుంది. అయినా సరే స్నానం చేసేసి ముగ్గులైతే స్టార్ట్ చేయాలని చెప్పాను కదా! కలర్స్‌తో అయితే మనకు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది. కలర్స్‌తో అయితే ఏ ముగ్గు వేయాలి అని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ టైమ్ ఏసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే వేయాలనుకున్నాను. ఇక్కడైతే మనం వాటర్‌లో అయితే గోమాత తెలుసు కదా! ఆ పేడని తెచ్చేసి అందులో మిక్స్ చేసేసి వాటర్‌లో అయితే కలిపేసి అలా ముగ్గునైతే వేస్తున్నాను. ఎలా అనుకుంటున్నారా? ఇలా గోమాతతో ఎందుకు అసలు ముగ్గు వేస్తారనుకుంటున్నారా? అది ఫస్ట్ నుండి అయితే మనం అలా ఏస్తే చాలా మంచిదనేసి అంటూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు. ఇలా ముగ్గు వేసిన తర్వాత కలర్స్ వేశాక ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాను. నాకు వచ్చే విధంగా అయితే ముగ్గునైతే స్టార్ట్ చేశాను. సంక్రాంతి రోజు సంక్రాంతి ముగ్గేస్తే హ్యాపీ పొంగల్ అని చెప్పేసి ఏస్తే చాలా బావుంటుందని చెప్పేసి నేనైతే సంక్రాంతి ముగ్గునైతే వేశాను. చాలామంది లేడీస్ కూడా ఎక్కువగా సంక్రాంతి ముగ్గుని వేస్తారు. సంక్రాంతి రోజు అని చెప్పి నేనైతే హ్యాపీ పొంగల్ అని చెప్పేసి వేశాను. ముగ్గు నచ్చిందా? అందరికీ హ్యాపీ పొంగల్.